పొద్దులు అనిపిస్తుందేమో, బట్ ఓవరాల్గా అయితే ఐఎమ్ హ్యాపీ. అంటే థియేటర్ నుంచి బయటికి వస్తే చాలా మంచిగా అనిపించింది. అరే మంచి మూవీ చూసామని. పొద్దున 8 o'clock వచ్చాం కదా, అరే వేస్ట్ అనిపించే అట్లా అనిపించలే, చాలా మంచిగా అనిపించింది. సో సూపర్ యాక్షన్. అంటే వైలెన్స్ ఉంది, వైలెన్స్ ఉందండి, చాలా బాగుంది వైలెన్స్ కూడా. మరీ ఓవర్ గోర్ ఏం లేదు, అంటే ఓవర్గా లేదు, బట్ ఉంది, బాగుంది వైలెన్స్ కూడా, చాలా బాగుంది. హారర్ ఏం లేదండి. యా చూశానన్న. ఆయన హీరోగా చేస్తేనే బెటర్గా అనిపిస్తుంది నాకైతే. డైరెక్టర్ అలాగూ హీరోగా లాంచ్ అయ్యింది కదన్నా. నేను లోకేష్ కనకరాజు ఒక్కరి కోసం వెళ్ళిన, కానీ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం నేను బాగా చాలా ఓన్ చేసుకున్నారు. హీరోయిన్ గారు మనము ట్రైలర్లో చూసింది కేవలం 10%. సినిమా బ్యాలెన్స్ బుల్లితెర 90% సినిమా స్క్రీన్ పైన చూడాలి. అస్సలు ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కొక్కటి నీకు మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. ఐ మీన్ మాటలు రావట్లేదన్న నాకు ఆ స్క్రీన్ ప్లే చూసి. ఇగో వైలెన్స్ అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, విక్రమ్ ఇవన్నీ చూసినాం కదా, దానికి డబల్ త్రిబుల్ మొత్తం అట్లుంది సినిమా. మొత్తం వైలెన్స్, కానీ ప్రతి ఒక్కరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సినిమాలో క్యారెక్టర్స్ అన్న. ఈవెంట్ ఒక్కొక్క క్యారెక్టర్కి హీరోయిన్ అని కాదు, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందన్న. ఎవ్రీ క్యారెక్టర్. ఒక్కటే ఒక లైన్ చెప్తా, ఇట్స్ ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే డైరెక్టర్స్ ఫిలిం అన్న. అంటే ఒక డైరెక్టర్ ఇక హీరో అయ్యి మన తెలుగులో కూడా లాంచ్ అయ్యారు, కానీ ఇంత వైలెంట్గా లాంచ్ కాలేదు. నెక్స్ట్ లెవెల్లో చేశారన్న లోకేష్ కనకరాజు అయితే. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మూవీ చూడడానికి వచ్చాం. మనం ఆయన క్యారెక్టర్ ఒక్కటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఇందులో మొత్తం బిర్యానీ దొరుకుతుంది మనకి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ తీసుకెళ్ళిపోతుంది. అసలు నిగం మనం స్క్రీన్ ఇట్లా తిప్పితే ఏమైపోతుందో అనిపిస్తుంది. అంత నెయిల్ గ్రిప్పింగ్ పెట్టాడు స్టోరీ. చాలా మంచిగా ఉంది సినిమా అయితే.